దాంతో పాటు మీ అందరి నాయకుడు కేశవేణు అధికార పార్టీ నాయకుడు ఒక మంచి పదవి వచ్చింది. ఆ మల్లన్న ఆశీర్వాదంతో అనేక సంవత్సరాల నుండి పార్టీకి సేవ చేసి ఈరోజు ఒక మంచి పదవిలో ఉన్నాడు. ఇక్కడ కేశవేణు నేను మీరందరూ కూడా కలిసి ఒక దీని మీద ఫోకస్ పెడదాము. తప్పకుండా అభివృద్ధి, ఎందుకంటే మంచి అవకాశము భగవంతుడు ఇచ్చిండు, మంచి సమయం వచ్చిండు. తప్పకుండా ఇక్కడ అభివృద్ధి జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఈ మల్లన్న జాతర సందర్భంగా ప్రతి ఒక్క కుటుంబ సోదరమణులకు, పెద్దలకు, కుటుంబ పెద్దలకు మరియు చిన్నారులకు, యువకులందరికీ కూడా చెప్తుంటూ జై శ్రీరామ్. విషయం ఇక్కడ చెప్పలేదు కానీ ఈరోజు అన్ని కులాలలో మనం పండుగలు చేసుకుంటున్నామంటే మన భారతదేశ హిందూ సనాతన ధర్మం ఏదైతే మనకు తరతరాల నుండి ఇవన్నీ కూడా మనకు వాళ్ళు ఇచ్చిన సంపద అని చెప్పి ఇటువంటి పూజా కార్యక్రమాలు, ఉత్సవాలు, ఈరోజు అయ్యప్ప దీక్షలు, వేలాది మంది ఒక దగ్గర ఉండడం అనేది ప్రపంచంలో మనం ఏదో చూడం. కేవలము బొట్టు కట్టు ఒక మంచి సాంప్రదాయంతో మనం కార్యక్రమాలు చేసుకుంటామంటే అది కేవలము భారతదేశంలోనే మన సనాతన ధర్మంలో. కానీ ఈరోజు దేశవ్యాప్తంగా ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు. బంగ్లాదేశ్ ఏం జరుగుతుందో తెలుసు, దేశంలో జరుగుతుందో, తెలంగాణ జరుగుతుందో అది పక్కకు పెట్టేస్తే మన హిందూ నగరంలో ఏం జరుగుతుందో మనకందరికీ తెలుసు. ఎందుకంటే ఇక్కడ ఏదైతే ఇట్లా మనం అందరం కూడా ఎటువంటి తారతమ్యాలు లేకుండా, ఎటువంటి మనము గరీబులమా ఉన్నోళ్ళమని కాకుండా ఇంత అంత కలిసిమెలిసిగా ఇంత పండుగలు చేసుకుంటూ ఉన్నాము, దీక్షలు చేసుకుంటూ ఉన్నాము. ఈ మన హిందువుల ఐక్యత ఇదే విధంగా ఇంకా గట్టిగా భవిష్యత్తులో ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఏం జరుగుతుందో మనకు తెలుసు, మన ఆడపిల్లలకి ఏం జరుగుతుందో చూస్తూ ఉన్నాం. కనుక హిందువులందరూ కూడా ఈ మల్లన్న ఉత్సవం సందర్భంగా ఐక్యంగా ఉండాలా. వీళ్ళకి పార్టీలు కాదు, ఏం కాదు, కులాలు కాదు, రాజకీయ పార్టీలు కాదు, హిందువులందరూ ఇదే విధంగా ఈ ఉత్సవం తర్వాత కూడా మన వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అయింది, మన బిడ్డకు ఒళ్ళకన్నా కానీ మనం ఉన్నామని ఒక ధైర్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇక్కడ. ఎందుకంటే వీడి దాకా అసలు ఏమీ లేకుండే వస్తూనే ఉన్నది. మరి వాళ్ళ జాయిదట్లా కాదు, మనం చేసుకున్నాలంటే అన్ని అడ్డంకులు, మనం చేసుకున్నాలంటే మన దానికి అడ్డంకులు. కనుక అందరం కూడా హిందువులందరం కూడా ఐక్యమత్యంగా ఉండి, ఎందుకంటే మనం ఐక్యమత్యం అంటే ఎవరైనా చేయలేదు. మరొకసారి ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ఇక్కడికి విచ్చేసినటువంటి
వచ్చినటువంటి మహిళలు భక్తులు పిల్లలందరికీ కూడా మల్లన్న ఆశీస్సులు ఉండాలని, ఈ కళ్యాణోత్సవంలో పాల్గొన్న అందరికీ కూడా మల్లన్న ఆశీస్సులు ఉండాలని ప్రతిసారి మరి మీ చేతుల మీదుగా మరి అన్నగారు ఇక్కడ వస్తున్నారు, బాబునాయుడు గారి చేతుల మీదుగా ఈ కళ్యాణోత్సవం జరుగుతుంది. అందరికీ మల్లన్న ఆశీస్సులు ఉండాలని మరి అన్నగారికి సూర్యనారాయణ అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇక్కడ